We're signing off from hotel. Thank you. Have a good day. Yeah. Bye-bye. Most diverse breakfast I am having. So, ippude security check-in ayindi. So, no issues so far. Era Harshi? Yeah. Oh, green ga marinda. Green lights. Land అవుతుంది ఇప్పుడు ఇంకా కాసేపట్లో. Yes. Land అయింది. Hey Harshi, welcome to India. Now, free Wi-Fi connect అవుతున్నాం. ఫస్ట్ కార్డు లేదు కదా, సిమ్ కార్డు. మార్కెట్ కదా, ఇందిరా మార్కెట్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది, మేమైతే ప్యారిస్ ట్రిప్కి వచ్చామన్నమాట యూఎస్ నుంచి. 2 days ప్యారిస్ ట్రిప్ ఇవాళతో అయిపోయింది. సో వాళ్ళ పొద్దునే లేచి రూమ్ అంతా ఖాళీ చేసాము. లివింగ్ ప్యారిస్ కదా. ప్యారిస్ నుంచి బయలుదేరుతున్నాము. 6:30 ఇప్పుడు. సో ఖాళీ చేసి వెళ్తున్నాము. ఊబర్ బుక్ చేయాలి. మురారి పొద్దున 6:30కంతా రెడీ అయిపోయి దిగేస్తున్నాము. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోటల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. యా ఇప్పుడే ఊబర్ బుక్ చేసాము. 5 minutesలో వస్తాడంట. ఈ లోపల బయట పెట్టేస్తే అంతా సరిపోతుంది. సో ఊబర్ కోసం వెయిటింగ్. ఇప్పుడే వస్తామన్నారు. 4 minutesలోకి వచ్చిన. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ పికప్ చేసుకుందాం అనుకున్నాను, కానీ 7కి వచ్చిన ఓపెన్ అవి తీరంట. లేకపోతే ఇంకా ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్లోనే కొనుక్కోవాలి బ్రేక్ఫాస్ట్. ఓకే డన్. అయితే అక్కడ బాగా ప్రైజులు ఎక్కువ ఉంటాయి, అందుకని ఇక్కడ కొనుక్కెళ్దాం అనుకున్నా కానీ కుదరలే మాకు. క్రిసెంట్, ఒక చాకో క్రిసెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ. నిన్న చూసారు కదా ఆ బేకరీలో. సేమ్ క్రిసెంట్ ఎయిర్పోర్ట్లో అయితే €4 పైనే ఉంటుంది. ఇక్కడ 50 cents ఎంత చిన్న €1.5 ఉంటుంది. ఆల్మోస్ట్ 3 ఉంటుంది ప్రైస్. ఎయిర్పోర్ట్లో ప్రైజెస్ గురించి తెలుసు కదా మీకు. బిజినెస్ ఏరియా కదా, హోటల్స్ బేకరీ అన్నీ ఈ టైప్. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. 7కే మీరు ఆఫీస్కి వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్, అలాగా లేసేస్తారు తొందరగా. పీస్ఫుల్గా ఉంది. కాకపోతే స్ట్రీట్ కదా. బైకులు చూడు, ఎక్కడ చూడు బైక్ స్టాండ్స్ ఎన్ని ఉన్నాయి. సో అన్ని బైక్స్ యూజ్ చేస్తారు. రెంట్కి అనుకుంటా. మోటార్ బైక్స్ అయ్యి. అవును, ఎండాకాలంలోనే, వింటర్లో మోటార్ బైక్స్ అవి కాదు కదా. ఏం చిన్న తక్కువ. హలో, ఊబర్ వచ్చింది మాది. ఇంకా లోడ్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరడమే. బై హోటల్. క్వైట్ ఉంది. ఎర్లీ మార్నింగ్, పెద్దగా ట్రాఫిక్ లేదు. ఇప్పుడు రీచ్ అవుట్ అయిపోయాము. సో ఇది 2B అంట. 2D కూడా ఉంది చిన్న ఇక్కడే. 2E ఆ పక్కనే వస్తుందేమో. అవునా, ఓకే. ఈ షెరటాన్ హోటల్, ఎయిర్పోర్ట్ హోటల్. మనం ఎక్కింది కూడా 2E అనుకుంటాం కదా. 2F ఎక్కాము ఇప్పుడు. Fలో వచ్చి 2Dలో దిగాను. అవునా, 2Fలో వచ్చి ఊబర్ తీసుకున్నాను. అక్కడికి రమ్మని చెప్పాడు అప్పుడు ఆయన. మురారి పడుకునేస్తున్నాడు. అందరూ ఒక రౌండ్ పడుకొని లేచారు కదా హర్షి. ఎర్లీ మార్నింగ్ లేచాను కదా 5:30కి అంతా. ఇప్పుడు ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. ఇది మొత్తం ఎయిర్ ఫ్రాన్స్ వింగ్స్. ఓకే, వచ్చేసాం. ఫాస్ట్గా దిగిపోవాల్సి ఉంటుంది. ఇది రీచ్ అయిపోయాము.
నాని లైన్ దిగేసే దిగాలి బంగారు. హే మురారి, హర్షి ఎలా ఉంది? బ్యాక్ టు ఎయిర్పోర్ట్. టైర్డింగ్ ఉంది కదా, స్లీపీ, టైర్డ్ అండ్ కార్లు. ఓకే, బోర్డింగ్ పాస్ ఆల్రెడీ తీసేసుకున్నాం రా. నేను చెకింగ్ చేసేది ఇంకా మామూలుగా చేస్తాం, చెకింగ్ చేసా. బోర్డింగ్ పాస్ ఉంది, బట్ ఎయిర్ ఫ్రాన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగేజ్ డ్రాప్ చేసేయాలి. సో అది చేసేస్తే దెన్ విల్ బి ఫ్రీ టు గెట్ సమ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ ఒక రౌండ్ పడుతూ వచ్చింది కదా నాన్న. స్లీప్ డిప్రైవ్డ్ అయిపోయాను క్లియర్గా. ఫ్లైట్ బోర్డ్ అవ్వాల్సిన గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ప్యారిస్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఇదేనమ్మా, ఇదే వచ్చిన ఎమ్ము అక్కడ రాసా. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యింది, ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఎవ్రీథింగ్ వెంట్ వెల్, సో నో ఇష్యూస్ సో ఫార్. ఎరా హర్షి? ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఒక బేకరీ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. వన్ లాస్ట్ టైం చాక్లెట్ క్రిసెంట్స్ టేస్ట్ చేయడానికి ఇన్ ప్యారిస్. నైట్ బోర్డ్ అయిపోయాము ఆన్ టైమే. ఇంకా ఎక్కంగానే లంచ్ పెట్టేశారు. చూడలే కదా, చూడలే. పూరి అండ్ కింద అన్నం ఇచ్చారు. ఇది సేమ్ ఎయిర్ ఫ్రాన్స్ అండి, ఎయిర్లైన్స్. మేము యుఎస్ నుంచి ప్యారిస్కి వచ్చాము కదా, ప్యారిస్లో లేఓవర్ పెట్టుకున్నాం 2 days. సో కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఎయిర్ ఫ్రాన్సే అనమాట టు బెంగళూరు. సో వెజిటేరియన్ హిందూ మీల్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. అందుకని మెయిన్ మీల్ మందే ఉంటుంది, చూసారు కదా, చోళే ఎట్సెట్రా. ఇంకా దాంతోపాటు సైడ్ వీళ్ళ ఫుడ్ కూడా ఉంటుంది, బ్రెడ్, యోగర్ట్, సాలడ్ ఎట్సెట్రా అవన్నీ కూడా. సో మొత్తానికి సుష్టిగా భోంచేసాము. నిద్ర అయితే రావట్లేదని మూవీ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, నెపోలియన్ మూవీ ఉన్నిందన్నమాట, అది పెట్టుకొని చూస్తున్నాము. ఫ్రెష్గా వెళ్ళేసి వచ్చాం కదా వెర్సాయి ప్యాలెస్కి. అక్కడ ఆల్రెడీ కొంచెం తెలుసుకున్నాం కదా, మూవీ చూసాక ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇది అడల్ట్ మూవీ అండి, పిల్లలు చూసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడొచ్చు. నెపోలియన్ బోనాపార్టే ఇది రిలేట్ చేసుకోగలిగాము. సో ఇది బ్రేక్ఫాస్ట్కి ఇచ్చారు, బ్రెడ్ అండ్ ఇదేదో పచ్చడి లాగుంది. పిజ్జా పాకెట్ అంట ఇది, సంథింగ్ రైజిన్స్తో. దిస్ ఈజ్ ఐ డోంట్ నో, ఇది ఓపెన్ చేయాలి. ఇదేదో డెజర్ట్ అంట, అదేదో కొత్తగా ఉందిరా కదా. మోస్ట్ డైవర్స్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ హ్యావింగ్. తెలీదు, అన్ని కలిపి నీకు కూడా ఇస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఏరోప్లేన్ కెమెరా అండి, రన్వే మీద ల్యాండింగ్ అయ్యేది చూడొచ్చు. వెరీ ఎగ్జైటింగ్ మూమెంట్ అనమాట. వీఆర్ ఇన్ ఇండియా నౌ. అది కాకుండా నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఏరోప్లేన్ కెమెరాతో చూడడం. ఇది ఫ్లైట్ ట్రాకింగ్ కనిపిస్తుంది కానీ కెమెరా అయితే ఇదే ఫస్ట్. గ్రీన్గా మారింది, గ్రీన్ లైట్స్. ల్యాండ్ అవుతుంది ఇప్పుడు ఇంకా కాసేపట్లో. ఎస్, ల్యాండ్ అయింది. ఇదే ఫస్ట్ టైం చూడడం. హే హర్షి, హర్షి, హర్షి వెల్కమ్ టు ఇండియా. ఇప్పుడు వెల్కమ్ టు ఇండియా అంటున్నారా? వచ్చారు. యా కనెక్ట్ అవుదాం హర్షి. ఇందాకే ఫ్రీ వైఫై కనెక్ట్ అవుతున్నాం. ఫస్ట్ కార్డు లేదు కదా, సిమ్ కార్డు. స్కాన్ ఫోటో పేజ్ ఆఫ్ పాస్పోర్ట్. ఇవి ముందర పెట్టుకుందాం. అయితే నాకు తెలిసి ఇప్పటికే ఫిగర్ అవుట్ చేస్తుంటారు. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. సో ఇంటి నుంచి బండి వచ్చింది, బయలుదేరాం అన్నమాట ఊరికి. యా 2:30. రైట్ జర్నీ కొంచెం అలవాటు అంటే రైట్ ఎక్కువ జర్నీ
తిరుపతి అండి మీది? తిరుపతి తిరుపతేనా? ఓకే. ఎక్కడ? కొర్లగొండ దగ్గర. అక్కడేనా? వైష్ణవ్ హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్. ఓకే. అంటే పీకే లేఅవుట్ కదా? మున్షేకర్ది పీకే లేఅవుటే కదండి. ఫ్లైట్ ల్యాండ్ అయింది 12, మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 2 అయింది అనమాట లగేజ్ కలెక్ట్ చేసుకొని. ఇంకెక్కడ స్టే చేయకుండా ఇంటికి బయలుదేరిపోయాం వెంటనే. ఇంకంతే కదా, ఇండియాలో దిగితే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామన్న ఆత్రం ఉంటది కదా. ఇట్స్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. వాళ్ళు కూడా పడుకోకుండా మేల్కొనే ఉన్నారు మాతో పాటు. చీకటిగా ఉంది, ఏం కనిపించట్లా. అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు చాలా బాగా ఉంది. కన్స్ట్రక్షన్ లో చిన్న రోడ్డు చూడు, సైడ్ సింగిల్ దాని ద్వారా తీసుకెళ్ళాడు అప్పుడు. రెండింటికి ఆ పక్కన ఉంటారు బేసిక్ దీని పక్కనే ఫాలో అయ్యాం. బట్ రోడ్డు అదే చిన్న ఏదో విలేజ్ సైడ్ వెళ్తా ఉంది కదా, అలాగే ఉన్నాయి ఇవన్నీ. ఆంజనేయులు కదరా. ఓకే, వాచ్ టైం అనిపించట్లా. మురారీనా? కాఫీ నాకు మురారి పాలు తాగుతాడంట. నీకు హర్షి డోంట్ వాంట్? ఆర్ యూ షూర్ మురారి? నువ్వు పాలు తాగుతావు కదా? లెట్స్ గో. హర్షి ఫస్ట్ స్టాప్ కాఫీ షాప్ కదా. ఓకే. ఇప్పుడే తెల్లారుతుంది, ఇంకా 20 minutesకి బాగా తెల్లారిపోతుంది. రాజమహల్ అది అయ్యో కనిపించట్లేదు. జూమ్ అది అక్కడ కనిపిస్తుంది చూడు. రాణిమహల్ కనిపించదు. కోట ఉంటుంది చూడు, కోట వస్తుంది, కోట గోడ. ఎంత పెద్ద గోడ వస్తుంది తెలుసా? కోటదో ఇదంతా కోట గోడ ఇదంతా. అది చంద్రగిరి టౌన్. చంద్రగిరి టౌన్. ఓ ఎంత పెద్దది అయిపోయింది ఇప్పుడు. ఇంత పెద్ద టౌన్ అయిపోయిందిరా. చూడు, లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి కూడా ఎంత గ్రో అయింది. మధ్యలో గ్రీన్ ఏరియా చాలా బాగుంది. కనిపించట్లా, అది అక్కడేదో డాట్ లాగా కనిపిస్తుంది అంతే. ఇంకా మన అపార్ట్మెంట్ కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. దానికైతే మా తిరుపతిలో అడుగు పెట్టేశాము. టైం 2 years బ్యాక్ వచ్చినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది బ్రిడ్జ్. ఫ్రైడే నాన్న. ఓకే, ఇంకా దగ్గర పెట్టుకొని అవి దగ్గర పెట్టుకొని చూస్తాను. వెళ్ళిన రోజు ఈవినింగ్ అయితే బయటకు బయలుదేరిపోయాం నేను మా ఆయన. మార్కెట్ కదా, ఇందిరా మార్కెట్ వచ్చిందా? అది అంతే, దాని పేరు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కన్స్ట్రక్షన్లో ఉందా? గోడలన్నీ పెట్టేస్తున్నాడు మున్సిపల్ ఆఫీసు. క్లౌడీగా వచ్చింది ఎందుకో మరి. ఇదేదో కాంచీపురం తిరుమల. కంచి అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఇండియాలో బైక్ రైడింగ్ అనేది ఒక ఎమోషన్ కదా, ఎస్పెషల్లీ మా లాంటి ఎన్ఆర్ఐస్కి. ఆస్టాలజిక్ మెమరీస్ ఉంటాయి. వెళ్ళింది ఫ్రైడే అన్నమాట. సో ఇంకా అమ్మవారి గుడికి వెళ్దామని బయలుదేరాము, కాళికమ్మ గుడికి. సాయిబాబా గుడి పక్కన కూడా ఈ ఫ్లెక్సీలా? అన్యాయం అబ్బా, పొలిటికల్ ఫ్లెక్సీలో.
నాకెంతో ఇష్టమైన కాళికమ్మ వారి గుడికి రావడం అసలు చాలా సంతోషంగా ఉన్నింది. ఇలా ఇండియా రోడ్ల మీద తిరుగుతుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంటది. గుళ్ళో దర్శనం చేసుకున్నాక ఫస్ట్ అయితే చెప్పులు కొనుక్కున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న చెప్పులు నావి పాడైపోయాయి. బాబాయ్ 2 గోబీలు ఇద్దాం. ఇది బాబాయ్ సెంటర్ అంటారు. ఇక్కడ వెనకలు ఉండేది కదా, టోకెన్ ఇక్కడ తీసుకోవాలి. ఓ సరే. మాకందరికి ఇష్టమైన గోబీ సెంటర్కి వచ్చామన్నమాట. బాబాయ్ సెంటర్ అంట, మనకి అసలు పేరు కూడా తెలియదు ఇన్ని రోజులు. చూస్తున్నారు కదా, ఈయన మేము మాస్టర్స్ చదువుకున్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఆయన. మేము ఎవ్రీ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడే గోబీ తీసుకుంటాము, మల్టిపుల్ టైమ్స్ అనమాట డ్యూరింగ్ ద ట్రిప్ అంతా. ఎవ్రీ టైం సేమ్ టేస్టే ఉంటుంది. ఇప్పుడు చాలా ఫేవరెట్. ఆమె అదే పనిగా చెప్పింది వచ్చేటప్పుడు గోబీ తీసుకురమ్మని. ఇండియా వెళ్ళిన ప్రతిసారి ఊరు చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా నుంచి ఇండియా సిరీస్ వ్లాగ్స్ స్టార్ట్ అవుతాయండి. చాలా ఇంట్రెస్టింగ్గా, హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటాను. 5 అంతా వెకేట్ చేయాలంటారు వాళ్ళు. ఇంకా అఖిలాండం దగ్గరికి వెళ్ళి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ టర్న్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.